దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా దేవుని మాటలు వినుటకు దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క విలువైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పెట్ట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. బైబిల్ క్లాస్కి విచ్చేసిన ప్రియులైన దేవుని పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక మంచి పాఠం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. పాఠం పేరు ఏంటంటే దేవుని కుమారుడు. పాఠం పేరు దేవుని కుమారుడు. అయితే ఆ విషయాన్ని మనం నేర్చుకోవడానికంటే ముందుగా సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఆ యొక్క వీడియోలన్నీ, ఆ చర్చలు, ఆ డిబేట్లు అవన్నీ చూస్తున్నప్పుడు ఆ పాఠాన్ని మనం అంత సింపుల్గా నేర్చుకోకుండా వాక్యపు వెలుగులోకి వెళ్ళేసి దేవుని మహాకృపను బట్టి సత్యం అనేది బహు దూరంగా లోతుగా ఉన్నది కాబట్టి ఆ సత్యాన్ని మనం చేరుకోవటానికి దేవుని సహాయంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా అభివృద్ధి చెందింది కాబట్టి మరి ముఖ్యంగా క్రైస్తవులు మన వాళ్ళు అనుకుంటున్న వారే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ నేను గొప్ప అని సహోదరుని ప్రేమించే విషయంలో కూడా వెనకబడిపోయి సహోదరుని మీద నేరాలు మోపుతూ, నిందలు మోపుతూ, హేళన చేస్తూ, అవమానిస్తూ, తెలియకుండానే దేవునికి అవమానకరంగా బ్రతుకుతూ, దేవుని మహిమను దొంగిలిస్తూ, దేవునికి అవమానకరంగా బ్రతుకుతున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో సింపుల్గా మనము దేవుని కుమారుడు అనే విషయంలో ఏదో ఒకటి రెండు విషయాలు చూడకుండా బైబిల్లోకి వెళ్ళేసి దేవుడు అసలు ఏ సందర్భాల్లో దేవుని కుమారుడుగా వ్రాయించాడు, ఆ సందర్భం ఏంటి, ఆ విషయాలను కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఆ విషయం మనకు అర్థం కావాలంటే ముందుగా మనిషికి మధ్య ఉన్న కుమార బంధం గురించి ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఈరోజు మన పాఠం పేరు సబ్ టైటిల్గా మనిషికి మధ్య ఉన్న కుమార బంధం. ఆ మనిషికి మధ్య ఉన్న కుమార బంధం ఏంటో మనకు తెలిస్తే అప్పుడు దేవునికి దేవుని కుమారుడికి మధ్య ఉన్న బంధం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. తర్వాత దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం, ఇవన్నీ కూడా బైబిల్లో మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం. ఇంకొక విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడిగా ఎంచబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడిగా ఎంచబడ్డాడు. మొత్తం 3 టైటిల్ చెప్పానండి. మనిషికి మధ్య ఉన్న కుమార బంధం, దేవునికి మనిషికి మధ్య ఉన్న కుమార బంధం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరెవరికి కుమారుడుగా ఎంచబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎందుకు దేవుని కుమారుడని రాయబడిందో ఆ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. అలా కాకుండా ఒక సందర్భాన్ని తీసుకొని దేవుని కుమారుడని బైబిల్లో ఉందని, అది ఏ సందర్భము, ఆ విషయాలు మనం గ్రహించకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం బైబిల్ మాట్లాడటం వలన, ఆలోచించటం వలన, మన మైండ్లో ఒకటి పెట్టుకుని బైబిల్ చదవటం వలన బైబిల్ ఇంత అపార్థం అయిపోతుంది. నిజానికి బైబిల్ మనం బాగా ధ్యానించి నేర్చుకొని లోకంలోకి వెళ్ళేసి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి అజ్ఞానములో, అంధకారములో, అపవాది యొక్క రాజ్యములో, మరణ భయములో ఉన్నవారిని విమోచించడానికి దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. కానీ పరిస్థితి ఏమైపోయిందంటే మనమే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మనల్లో మనమే కొట్లాటలు పెట్టుకుంటున్నాం. వీటన్నిటి వెనకాల మనకు తెలియకుండానే మనం అపవాది ఏజెంట్లుగా పనిచేస్తున్నాం. దేవుని బిడ్డలు అనుకుంటూ ఎవరికి ఏజెంట్లుగా పనిచేస్తున్నామంటే అపవాదికి ఏజెంట్లుగా పనిచేస్తున్నాం. కానీ ప్రియ దేవుని సంగమా, బైబిల్లోకి వెళ్ళేసి మనం చాలా విషయాలను ఈరోజు ఉన్న టైంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనిషికి మధ్య ఉన్న కుమార బంధం. ఒక మనిషి ఎప్పుడు కుమారుడిగా ఎంచబడతాడు? మనందరికీ బాగా తెలిసిన విషయము, తల్లిదండ్రులు ఒక బిడ్డను కంటే వారి దాంపత్య జీవితం ద్వారా ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డ ఏమవుతాడు? కుమారుడిగా ఎంచబడతాడు. చాలా చిన్న విషయం, మనందరికీ బాగా తెలిసిన విషయం. అప్పుడు ఆ తండ్రి అతనికి కుమారుడిగా ఎంచబడతాడు. కన్నాడు కాబట్టి, కన్నదాన్ని బట్టి.
ఇప్పుడు అదే కుమారుడు ఒకవేళ బై మిస్టేక్ ఆ తల్లిదండ్రులు చనిపోవటం కానీ, లేదా తల్లిదండ్రులు ఆ బిడ్డను వదిలేయటం కానీ, ఇలాంటి పరిస్థితులు ఏదైనా జరిగినప్పుడు ఆ బిడ్డని వేరే వాళ్ళు దత్తత తీసుకొని పెంచుతారు. పెంచిన దాన్ని బట్టి కూడా ఆ కుమారుడు ఆ పెంచబడిన వాళ్ళకి కుమారుడుగా ఎంచబడతాడు. ఆల్రెడీ ఒక తండ్రి కన్నాడు, అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదంటే అతను కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డను వేరే వాళ్ళ దత్తత తీసుకొని పెంచుతారు. ఇప్పుడు ఈ బిడ్డకి ఎంతమంది తండ్రులు అవుతున్నారు? కన్నది ఒకరైనా పెంచిన వాళ్ళు కూడా తండ్రిగానే ఎంచబడతారు. ఈ బిడ్డ ఎదిగే కొద్దీ చదువు విషయాల్లో లేదా భవిష్యత్తులో ఏ స్థితిలో ఉండాలి, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఆ బిడ్డకి వేరే ఎవరైనా ఒక మంచి గైడెన్స్ ఇస్తే వాళ్ళు కూడా అతనికి తండ్రిగానే ఎంచబడతారు. అప్పుడప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, నన్ను పెంచింది పలానా వాళ్ళు, నన్ను కన్నది పలానా వాళ్ళు, కానీ నేను ఈ స్థితిలోకి రావడానికి ఇదిగో ఇతనే కారణం, నిజానికి నాకు తండ్రి లాంటి వాడు అంటారు. కన్నదో ఒక అతను, పెంచింది ఇంకొకరు, కానీ ఇతను ఈ స్థితిలోకి రావడానికి కారణం ఇతను కాబట్టి ఇతను కూడా నాకు తండ్రి లాంటి వాడు అంటాడు. అని ఇప్పుడు ఎంతమంది అయ్యారు తండ్రులు? 3 అయిపోయారు. కన్నది మాత్రం ఒకరే. అంటే కంటేనే కుమారుడా? కాదు. మామూలుగా ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వ విషయంలో దేవుని కుమారుడు, ఇదిగో దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది కదా. కుమారుడు అంటే తండ్రి కన్నాడు కాబట్టి కుమారుడు. ఇది బయట జరుగుతున్న గొడవలన్నీ. కానీ ఇప్పుడు మనిషికి మధ్య ఉన్న కుమార బంధాన్ని చూస్తేనే కంటేనే కుమారుడు కాదు, పెంచిన కుమారుడుగా ఎంచబడుతున్నాడు. లేదా ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఎవరైతే గైడ్ చేస్తారో వాళ్ళు కూడా తండ్రిగానే ఎంచబడుతున్నారు. ఇతను ఒక మంచి స్థితిలో స్థిరపడిన తర్వాత అన్నీ బాగున్నాయి, స్థితిగతులు అన్నీ బాగున్నాయి, కానీ అతనికి ఏమి లోటుగా ఉందంటే ఆత్మీయ జీవితం లేదు. అన్నీ బాగున్నాయి, మంచి చదువు ఉంది, ఉద్యోగం ఉంది, కుటుంబ వ్యవస్థ అంతా బాగుంది, కానీ ఆ కుమారుడికి ఏమి కొదువుగా ఉందంటే రక్షణ భాగ్యం లేదు. అన్నలాంటి వారు అతను గుర్తించి అతనికి సువార్త చెప్పి తనక అజ్ఞానము అంధకారాన్ని తీసివేసి ఆ మరణ భయములోంచి అపవాదిక దాస్యపు గృహములో నుంచి విమోచించడానికి అతనికి బాప్తిస్మం ఇచ్చి దేవుని రాజ్యంలో చేరుస్తాడు. ఇప్పుడు సువార్త ప్రకటించి ఎవరైతే బాప్తిస్మం ఇస్తారో అతను కూడా ఆ కుమారుడికి ఏమవుతాడు? ఆత్మీయ తండ్రి అవుతాడు. ఈ కుమారుడు ఆత్మీయ కుమారుడిగా ఎంచబడతాడు. బైబిల్లో మనకి చాలా ఆధారాలు కూడా ఉంటాయి. అంటే కంటేనే కుమారుడు కాదు, చూడండి, పెంచినైనా కుమారుడే, చక్కగా గైడెన్స్ ఇచ్చినైనా కుమారుడుగానే తండ్రిగానే ఎంచబడుతున్నాడు. వాటన్నిటికంటే చాలా విలువైంది, ఇంపార్టెంట్ అయింది ఆత్మీయ కుమారత్వం, ఆత్మీయ తండ్రి. ఎందుకంటే ఎంత చదువుకున్నా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఏ పెద్ద పెద్ద రంగాల్లో స్థిరపడినా కూడా అవన్నీ కూడా సమాధి వరకు ఉపయోగపడతాయి. కానీ ఈ ఆత్మీయ జీవితం అనేది మనకి ఈ లోకంలోనూ, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనకు ఉపయోగపడేది. కాబట్టి దాని విషయంలో మనం కొంచెం ఇక్కడ ఆగి ఆలోచించేద్దాం. ఆత్మీయంగా ఎవరైతే కంటారో వాళ్ళు తండ్రులుగా ఎంచబడతారు. ఒకసారి ఎలీషా గారి గురించి చూద్దాం. రాజుల 2వ గ్రంథము. ఎలీషా గారు ఏలియా గారిని ఏమని పిలుస్తున్నారో చూడండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో, ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. ఎలీషా గారు ఏలియా గారిని ఏమని పిలుస్తున్నాడండి? నా తండ్రి నా తండ్రి అని కేకలు వేస్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. అంటే ఇప్పుడు ఏలియా గారు ఎలీషా గారిని ఏమైనా కన్నాడా? లేదు కదా, ఆత్మీయ కుమారుడే. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట చూద్దాం.
4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాల్లో, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. సువార్త ద్వారా అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘాన్ని నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు. ఇక్కడ కన్నాడు అని ఉంది కాబట్టి ఎలా కన్నట్టు ఆయన? ఎలా కన్నానని చెప్తున్నాడు? సువార్త ద్వారా. కానీ తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితం ద్వారా ఆ కనేది ఉన్నది. దానితో పాటు ఇలా సువార్త ద్వారా కూడా కంఠం ఉన్నది. కన్నాడు అనే ఒక పదాన్ని తీసుకొని, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు కన్నాడు, అందుకే దేవుని కుమారుడిగా ఎంచబడ్డాడని అనాలోచనగా ఆలోచించటం వలన వాక్యం అపార్థం చేయబడుతుంది. ఆ సందర్భాలు ఏంటో మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా వాక్యం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు కూడా కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటున్నాడు. ఇలా కన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు తెలిసి. తిమోతి గారు కానీ, తీతు గారు కానీ, ఒనేసిం గారు చూద్దాం. ఫిలెమోను పత్రిక 8-10 వచనాలు కలిసి ఉంటాయండి. 4వ లైన్లో, నేను కనిన నా కుమారుడకు ఒనేసిం అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారంట ఆయన ఖైదీగా ఉన్నప్పుడు కూడా, జైల్లో ఉండి బంధకాల్లో ఉండి కూడా ఒనేసిం గారిని కన్నాడంట. ఎలా కన్నాడు? పౌలు గారికి ఏమైనా పెళ్ళయిందా? భార్య లేదు, ఏం లేదు. మరి ఎలా కన్నానని చెప్తున్నాడు? ఒక పాపిని గుర్తించి ఆ పాపికి సువార్తను ప్రకటించి అతను బాప్తిసం ఇచ్చి దేవుని రాజ్యంలో చేర్చడమే సువార్త ద్వారా కనటం. అలా ఒనేసిం గారిని కూడా పౌలు గారు నేను కన్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకి సర్వసాధారణంగా దేవుని సన్నిధికి వెళ్ళటానికి కానీ, దేవుని మాటలు వినటానికి కానీ పెద్దగా ఆసక్తి ఉండదు. మనమైతే రక్షించబడ్డాం కదా, ఇంకా లోకంలో ఉన్నవారితో మనకి ఎందుకు అన్నట్టుగా కొంచెం స్వార్థపరులుగా కూడా మనం ఉంటాం. కానీ ఆ సువార్త యొక్క విలువ, రక్షణ యొక్క విలువ తెలిసిన వారు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా చూడండి, ఒక పాపిని రక్షించడానికి వారి వంతుగా వారు ప్రయాసపడుతూనే ఉంటారు. పౌలు గారు మళ్ళాగా ఎలా సేఫ్గా ఉన్నాడా? ఇంత హ్యాపీగా ఉన్నాడా? ఖైదీగా ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఉండి కూడా సువార్త ప్రకటించి ఒక పాపిని రక్షించి దేవుని రాజ్యంలో చేర్చాడు. అంటే మనం ఏ మాటలు వింటున్నా, చదువుతున్నా, ధ్యానిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఆ సందర్భంలో దేవుడు ఏదో ఒక బోధ మనం చేస్తూనే ఉంటాడు. మన బాధ్యతలు మనం గుర్తిస్తూనే ఉంటాడు. కానీ మనం దాన్ని పట్టించుకోం. ఇక్కడ పౌలు గారు ఖైదీగా ఉండి కూడా ఒనేసిం గారిని సువార్త ద్వారా కన్నాడు అని చదువుకొని వెళ్ళిపోయి అనుకోండి, మనకేం ఉపయోగం ఉండదు. సో ఇక్కడ నా బాధ్యత ఏంటి? నేనైతే రక్షించబడ్డాను, దేవుని రాజ్యంలో చేర్చబడ్డాను. ఇంకా నా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు దేవుని రాజ్యానికి వెలుపుట? నా స్నేహితులు ఎంతమంది ఉన్నారు? నా బంధువులు ఎంతమంది ఉన్నారు? నా రక్త సంబంధికులు ఎంతమంది నరకానికి సిద్ధంగా ఉన్నారు? మరి వాళ్ళ విషయంలో బాధ్యత ఎవరు తీసుకోవాలి? రక్షించబడిన మనమే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా తీతు గారి విషయంలో కూడా పౌలు గారు ఏమంటున్నాడు చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో 4వ లైన్లో, నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి. తీతు గారు కూడా పౌలు గారికంట కుమారుడేనంట. నా నిజమైన కుమారుడు అంటున్నాడు. ఇదే మాట తిమోతి గారితో కూడా మాట్లాడుతున్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలోనే 2వ వచనంలో, విశ్వాసంను బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే తిమోతి గారిని కానీ, తీతు గారిని కానీ, ఒనేసిం గారిని కానీ వీళ్ళందరినీ కూడా పౌలు గారు ఎలా కంటున్నాడంట? సువార్త ద్వారా కంటున్నాడు. కానీ ఇందాక మనం ఏం చూసాము? కంటేనే కుమారుడు అనుకున్నాం. ప్రారంభంలో కన్నాడు, కన్నాయన కుమారుడే, పెంచినాయన కుమారుడే. తర్వాత వాళ్ళ ఒక ఉన్నత శిఖరంలో
కూర్చోబెట్టడానికి ఎవరైతే ప్రయాసపడ్డారో, గైడ్ చేశారో అతను కూడా తండ్రిగానే ఎంచబడుతున్నాడు. కానీ వాళ్ళ ముగ్గురు కంటే ఒక ఉన్నతమైన తండ్రి ఎవరంటే ఆత్మీయ తండ్రి. ఎందుకంటే ఈ తండ్రి ఈ లోకంలో సంఘంలో కలిసి ఉండటానికి, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా పరలోకంలో దేవునితో లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి కూడా ఈ తండ్రి చేసిన సాయం చాలా గొప్పది. సో ఇప్పుడు ఒక కుమారుడికి తండ్రులు నలుగురు కనపడుతున్నారు. అంటే భూలోకంలో మనిషికి మధ్య ఉన్న కుమార బంధం విషయంలోనే మనకి ఇన్ని కారణాలు కనపడుతున్నాయి. మనిషికి మధ్య కుమార బంధం గురించి ఇన్ని కారణాలు కనపడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కన్నాను, ఈయన నా కుమారుడు అని చెప్తున్నాడంటే మనం ఎలా ఆలోచించాలి? ఇప్పుడు దేవునికి మాత్రమే యేసుప్రభు వారు కుమారుడుగా ఎంచబడ్డా? మనకు తెలిసిన కారణాలు ఎన్ని ఉన్నాయి? మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు, వడ్లవాణి కుమారుడుగా పిలువబడ్డాడు, మరియ కుమారుడుగా పిలువబడ్డాడు, దావీదు కుమారుడుగా ఎంచబడ్డాడు, అబ్రహాం కుమారుడుగా ఎంచబడ్డాడు. మరి ఇన్ని కారణాలు ఉన్నాయి కదా. దేవుని కుమారుడుగా ఎంచబడ్డానికి కూడా ఎన్ని కారణాలు ఉండుంటాయి. కానీ అవేమీ ఆలోచించుకోకుండా ఇదిగో నేడు నేను నిన్ను కన్నాను అని ఆ ఒక్క కొటేషన్ తీసుకొని కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో సోషల్ మీడియా మొత్తం అదే రచ్చ జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద సేవకులు అనుకున్న వాళ్ళు కూడా ఎందుకు మరి వాక్యాన్ని వింటలేదు, లేదా అవతల ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని కౌంటర్ చేస్తూ వారికి ఏదో తెలియదన్నట్టు వాళ్ళని అవమానించడం కోసం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. కానీ ఎంత అవమానకరం అయిపోతుందో క్రైస్తవ జీవితం అంటే, క్రైస్తవుల మధ్య దేవుని నామం ఎంతగా అవహేళన చేయబడుతుందో. నా పిల్లలు అనబడుతున్న మన చేతనే దేవుని నామానికి దూషణ పాలైపోతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని కుమారుడిగా ఎంచబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక మనిషే మరొక మనిషికి కుమారుడిగా ఎంచబడటానికి ఇప్పటికే మనం 4 కారణాలు చూసాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడిగా ఎంచబడటానికి ఎన్ని కారణాలు ఉండవచ్చు? వీలైతే నెక్స్ట్ క్లాసులో అలాంటి విషయాలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకో కుమారుని చూస్తే, ఇప్పుడు ఈ కుమారుడు ఎవరైతే కన్నారో ఒకరు పెంచారు, మరొకరేమో మంచి గైడ్ చేసి ఉన్నత శిఖరంలో కూర్చోబెట్టారు. తర్వాత ఆత్మీయ తండ్రి కూడా అతనికి చక్కగా సువార్త ప్రకటించి రక్షణ ప్రసాదించారు. కానీ ఇతను ఏదో ఒక రంగంలో స్థిరపడి ఉంటాడు కదా. లోకంలో కోటి విద్యలు ఉన్నాయి. ఈ కోటి విద్యలో ఏదో ఒక రంగంలో అతను స్థిరపడి ఉంటాడు. ఆ రంగంలో స్థిరపడ్డాడంటే ఆ రంగానికి కూడా ఎవరో ఒకరు పితామహులు ఉంటారుగా. అలాంటి పితామహులు మనకు బైబిల్లో కూడా కనపడతారు. ఆదికాండం 4వ అధ్యాయంలో మూల పురుషులు అంటారు కదా. ఆదికాండం 4వ అధ్యాయం 20వ వచనంలో ఆదికాండం 4వ అధ్యాయం 20వ వచనంలో ఆదా యాబాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు, అతడు సితారను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. ఇలా మూల పురుషులు మనకి ఎంతమంది ఉన్నారో చూడండి. ఎవరైతే ఆ రంగానికి పితామహులు ఉంటారో అతడు ఆ రంగానికి మూల పురుషుడు, అతడే తండ్రిగా ఎంచబడతాడు. ఇప్పుడు ఆ రంగంలో స్థిరపడ్డ వాళ్ళు ఎవరైనా సరే ఏమంటారు? అతనికి కుమారులుగా ఎంచబడతారు. ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ కూడా వెళ్ళి చూడండి, బ్యాంకులో ఒక ఫోటో హ్యాంగ్ చేసి దానికి ఒక దండేసి ఉంటుంది. ఎవరు అతను? ఆ బ్యాంకుకి ఫౌండర్. ఇప్పుడు అలాగనే ఏ రంగాల్లో ఉన్నారు ఆ రంగాలన్నిటి కూడా పితామహులు ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా మిసైల్కి సంబంధించిన ఆయన ఉన్నారు. ఎవరైనా? అబ్దుల్ కలాం గారు. అదేవిధంగా ఆర్థిక రంగానికి ఒక ఆయన ఉన్నాడు, ఆడమ్ స్మిత్ గారు. టెలిఫోన్ కనిపెట్టాడు ఒక ఆయన. ఇలా ఎవరెవరు ఏం కనిపెట్టారో వాటికి వాళ్ళు పితామహులు. ఇప్పుడు ఆ రంగంలో స్థిరపడ్డ వాళ్ళకి అతను ఏమవుతాడు? తండ్రిగానే ఎంచబడతాడు. ఇతను అతనికి కుమారుడుగా ఎంచబడతాడు. కానీ అతనేం కనలేదు. మరి వాళ్ళని సువార్త ప్రకటించిన ఆయన కూడా కనలేదు, పెంచిన ఆయన కనలేదు, ఒక చక్కగా గైడ్ చేసిన ఆయన కూడా కనలేదు. కానీ వీళ్ళందరికీ అతను కుమారుడుగా ఎంచబడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, బైబిల్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. సత్యం అనేది ఎలా ఉందండి? సత్యం అనేది
బహు దూరంగా లోతుగా ఉన్నది కదా. మరి అలాంటప్పుడు దాన్ని మనం ఎలా ఎతికి కనుక్కోవాలి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? అంటే సత్యం అనేది ఎంత దూరంగా ఉందో, ఎంత లోతుగా ఉందో అంత దూరం మనం ఏం పోదామని వదిలేస్తామా? పోనీ బాగా లోతుగా ఉంది, వదిలేస్తామా? ఇప్పుడు మీరు కొండ ప్రాంతంలో ఉన్నారు, బోర్ వేయాలంటే ఎన్ని వందలు వేయాలి, ఎన్ని వేలు వేయాల్సి వస్తుంది. పోనీ నీళ్లు పట్టలేదని వదిలేస్తున్నారా? నీరు వచ్చేంత వరకు అది ఎన్ని వేల అడుగులైనా సరే వేసి ఆ నీళ్ళని బయటకు తెచ్చుకొని వాడుకుంటున్నాం మనం. ఇప్పుడు అలాగనే సత్య విషయంలో కూడా ఆ సత్యాన్ని మనం చేరుకునేంత వరకు మనం ప్రయాసతో దాన్ని వెంటాడాలి. ఆ ఆసక్తి మనకు ఉండాలి. అలా లేదంటే ఎవరో ఏదో చెప్పేశారు, అది రైట్ రాంగ్ మనకి ఎందుకులే. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మీరు గమనిస్తున్నారో లేదో, కొంతమంది ఏమంటున్నారంటే, ఎందుకండి ఈ గొడవలన్నీ, ఎందుకు ఈ రచ్చలన్నీ, ఆయన దేవుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి, సువార్త ప్రకటిస్తే సరిపోతుంది కదా అంటున్నారు. ఒకసారి మీరు కూడా మనసు పెట్టి ఆలోచన చేయండి, అది రైటేనా? యేసుప్రభు దేవుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి, సువార్త ప్రకటిద్దాం, రైటేనా? కదా. కానీ మీరు అంటే సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు చూస్తే ఆయన దేవుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి, సువార్త ప్రకటిద్దాం. ఎవరి గురించి ప్రకటిస్తారు అసలు? ఆయన నిత్యుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి, సువార్త ప్రకటిద్దామంటారు. ఎవరి గురించి ప్రకటన? సువార్త ప్రకటిస్తుంది ఆయన గురించి కదా. మనం ఆయన పరిపూర్ణుడు అయితే ఏంటి కాకపోతే ఏంటి, మనమైతే సువార్త ప్రకటిద్దాం అంటే ఎవరి గురించి చెప్పడానికి మనం ముందుకెళ్తున్నాము? ఆయన ఎలాంటి వాడైతే మన సంబంధం లేదు, కానీ ఆయన గురించే ప్రకటించాలి. ఏమని ప్రకటిస్తాం? అర్థమవుతుందా మన అంధకారం ఎలా ఉందో, మన అజ్ఞానం? మనం ఎవరి గురించి చెప్పడానికి వెళ్తున్నామో ఆయన గురించే మనకు పరిపూర్ణమైన జ్ఞానం లేకపోతే ఏమని చెప్తాం వెళ్ళి? ఇప్పుడు నేను ఒక రోగంతో ఉన్నాను, పలానా హాస్పిటల్లో నాకు తగ్గింది, మీరు కూడా అక్కడికి వెళ్ళండి అని చెప్తాం. కానీ నాకు రోగం తగ్గలేదు, హాస్పిటల్ ఏంటో తెలియదు, కానీ హాస్పిటల్ గురించి ప్రచారం చేస్తున్నాను. ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నలే రాంగు. అంటే ఇప్పుడు అలా అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టేస్తుంది సోషల్ మీడియాలో. మేధావులు అనుకున్న వాళ్ళు అందరూ కూడా తీసుకొచ్చేసి ఏంటంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఒక ఆయన పరలోకం ఉందా అని రాశాడు. అవును, ఇవన్నీ ఇలాంటి కొత్త కొత్త పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? అది ఏదో తెలియదు, ఏమి లేని దానికి మరి ఎందుకు వెళ్తున్నాం మనం అన్నట్టు అయిపోతుంది. అదే కదా. ఆ పరలోకం ఉందా, మీరు వెళ్తారా, ఎవరు చూసారా, ఇవన్నీ కన్ఫ్యూజన్లో పడు, అన్ని నెగిటివ్ థాట్స్తో క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అందుకనే సత్యం అనేది బహు దూరంగా లోతుగా ఉన్నది. కాబట్టి ఎవరు ఎలా అన్నా, ఇప్పుడు మనం బోరేసేటప్పుడు కూడా చూడండి, 10 మంది వచ్చేసి ఇంకా నీళ్లు పడవలే వదిలేసేయండి అంటారు. వదిలేస్తాడా ఇంటి ఓనరు? ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే నీళ్లు పడేంత వరకు ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా సరే పట్టించుకోవడం. అలానే సత్య విషయంలో కూడా మనం నిజంగా మన సత్యాన్వేషకులం అయితే ఆ సత్యాన్ని మనం వెతుకుతూ ఉంటే, మీకు అంతకుముందు చెప్పాను, కొన్నేళ్ళు గారి కుటుంబంలో అన్నీ ఉన్నాయి, అపోస్తుల గారి 10వ అధ్యాయంలో అన్నీ ఉన్నాయి. కానీ ఆ కుటుంబంలో ఏం లేదు? రక్షణ భాగ్యం లేదు. ప్రార్థనా జీవితం ఉంది, ధర్మ కార్యక్రమాలు ఉన్నాయి, కుటుంబంలో అందరూ భక్తి పనులే. కానీ ఆ కుటుంబానికి ఏమి కొదువై ఉంది? రక్షణ కొదువైంది. కాబట్టి భూమి మీద ఉన్న ఒక మనిషిని వాళ్ళ ఇంటికి పంపించడానికి, కొన్నేళ్ళు గారి ఇంటికి పంపించడానికి పరలోకం నుంచి దేవుడే దేవదూతను పంపించాడు. ఇప్పుడు మన భక్తి జీవితంలో కూడా మనం లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటిని ఏమీ పట్టించుకోకుండా మనం పరిశుద్ధ గ్రంథాన్ని రోజు చదువుతూ ధ్యానిస్తూ దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో మనం నడిపించబడతా ఉంటే మనకి ఏదైతే కొదువుగా ఉందో, ఏదైతే మనకు లోటు ఉందో, మనకి ఏదైతే అవసరమై ఉందో దాన్నే దేవుడు మనకు సమకూరుస్తాడు 100%. ఈ సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత చిన్నవాళ్ళైనా సరే, ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా మనం నమ్మొద్దు. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమని యేసుప్రభువు చెప్తున్నాడు.
అన్నిటినీ పరిశీలించి మేలైందని ఎన్నుకోమంటున్నాడు. అన్నిటినీ పరిశీలించి మేలైందని ఎన్నుకోవాలి. లేదంటే నేనేం పరిశీలన చేయను, ఒకటే వింటాను అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అక్కడ కూడా ఏదో సమస్య ఉంటుంది. ఒక 4-5 విషయాలు పరిశీలన చేస్తే దాంట్లో రైట్ ఏదో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన కాలేజ్ జాయిన్ అయ్యే విషయంలో ఏ కాలేజీ పడితే ఆ కాలేజీకి వెళ్ళిపోతామా? రిజల్ట్ ఏంటో చూస్తాం, మరి చెక్ చేస్తాం, అక్కడ ఆ ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేస్తాం కదా. స్కూల్ విషయంలో కూడా అలానే ఉంటుంది. కొన్ని మన హాస్పిటల్కి వెళ్ళాలి, పక్కనున్న క్లినిక్ వెళ్ళిపోతామా? అన్నీ చెక్ చేస్తాము. మరి వాక్య విషయంలో మనం ఎందుకు చెక్ చేయము? ఎవరు ఏది చెప్తే దాన్ని ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నాము? అంటే చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళని మనం ఫిక్స్ అయిపోయాం. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా, వాళ్ళు కూడా మనలాంటి నరమాత్రులే. వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చెప్తున్నారో మనకు తెలియదు. కాబట్టి బైబిల్ విషయంలో మాత్రం మనం ఎప్పుడు అజ్ఞానంగా ఉండొద్దు. ఎందుకంటే మనం వింటున్న వాక్యమే మన పరలోకానికి చేర్చేది. మనం వింటున్న వాక్యమే మనకి తీర్పు తీరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, చివరికి ఒక మాట చూసేసి ముగించుకుందాము. అదేంటంటే, ఇందాక 5 తండ్రులను చూసాం మనం. కన్నాయన తండ్రి, పెంచిన ఆయన తండ్రి, గైడ్ చేసిన ఆయన తండ్రి, సువార్తను ప్రకటించిన ఆయన తండ్రి, అతను ఏ రంగంలో స్థిరపడ్డాడు అతను కూడా తండ్రి. చివరిగా ఇంకొక ఆయన ఎవరంటే, మన దేశానికి ఒక ఆయన జాతి పిత ఉన్నాడండి. ఎవరైనా? మహాత్మా గాంధీ. జాతి పిత అంటే తండ్రేగా. ఆయన ఎప్పుడు కన్నాడు మనల్ని? గాంధీ తాత అని మనం పిలిచినా కూడా, కానీ స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించి దేశం ఆయనకి ఒక బిరుదు ఇచ్చింది, జాతి పిత అని. ఇప్పుడు దాన్ని బట్టి ఆయన మనకి తండ్రి, మనం ఆయనకి పిల్లలు. అంటే మనిషికి మధ్య ఉన్న కుమార బంధానికి 6 కారణాలు చూసాం మనం. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అనే దేవునికి కుమారుడిగా ఎంచబడడానికి ఎన్ని కారణాలు ఉంటాయి? కొన్ని ఒక్కడన్నా ఆ కారణాల గురించి వివరిస్తున్నారంటే అది లేదు. అంటే ఇప్పుడు మన పరిస్థితి కూడా ఏమిందంటే, మనం కూడా వాళ్ళని దూషిస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు మనం చేస్తుంది కూడా అదే అవుతుంది. ఇప్పుడు ఒకరొకరు కౌంటర్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కరన్నా కనీసం ఆ రెఫరెన్స్ని తీసి, అది అక్కడ పలానా టైంలో అది పలానా ప్రవక్త ప్రవచించాడు, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది, అది ఎవరు చెప్పట్లేదు. మళ్ళీ ఇప్పుడు యేసుప్రభు వారి గురించి ప్రతి లేఖనం ఆయన గురించి ముందుగా భూలోకానికి రాకముందే రాయబడింది. అవన్నీ నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు అన్నాడు. ఆయన అన్నిటినీ నెరవేర్చి యోహాను సువార్త 17వ అధ్యాయంలో చివరి ప్రార్థన చేసి తన దేవునికి అప్పచెప్పుకున్నాడు, మనకు తెలుసు. అలా ప్రవచనాలన్నీ నెరవేరుస్తూ ఒక రిఫరెన్స్కి ఒక రిఫరెన్స్ లింక్ చేస్తూ మాట్లాడాలంటే అది కూడా లేదు. మధ్యలో ఒక రిఫరెన్స్ తీసుకుని దాని గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అపవాది అందరికీ వలేసేసాడు. ఆ వల్ల మనం అందరం కూడా చేపల్లాగా కొట్టుకుంటాం. కానీ ఆ అజ్ఞానంలో మనం పడిపోకుండా మనం ఖచ్చితంగా రోజు బైబిల్ చదివేవారుగా ఉన్నాం. యెషయా గ్రంథం ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 28వ అధ్యాయము. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో మధ్యలో చదువుతున్నాను. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అంటే యెహోవా వాక్యము అన్నీ ఒక చోట లేదు. ఎందుకు? ఇది 3 కాలాలకు సంబంధించింది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించింది. సందర్భం ఏంటి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఆ కాలం ఏంటో తెలియకుండా మనం చదివామనుకోండి, ఖచ్చితంగా అపార్థం చేసుకుంటాం. అలా చదివేటప్పుడు కూడా ఎలా చదవాలి? 34వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. 34వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా గ్రంథంను పరిశీలించి చదువుకోనండి. మనం న్యూస్ పేపర్ చదివినట్టుగా మనకు పొద్దున్న ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది కదా, హడావుడిగా ఇష్టం వచ్చినట్టు, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏదో ముందు పేపర్ తిరగాలి, లేకపోతే ఈరోజు గడవదన్నట్టు కొంతమంది హడావుడిగా తిరిగేసి వెళ్ళిపోతారు. అలాగనే బైబిల్ కూడా చాలామంది మీరు గమనిస్తే హడావుడిగా స్నానం చేసుకొని వచ్చేసి హడావుడిగా బట్టలు వేసుకొని బైబిల్ అలా మధ్యలో ఓపెన్ చేసేసి 2 రిఫరెన్స్లు చదువుకొని 2 మాటలు కళ్ళు మూసుకొని నిలబడే ప్రార్థన చేసుకొని, అందుకు టైం లేదు. కానీ అలా చదివితే మనకు బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. దానికోసం ఒక టయాన్ని కేటాయించుకోవాలి. లేదు ఉదయం టైం సరిపోవట్లేదా, సాయంత్రం అయినా సరే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక టయాన్ని కేటాయించుకొని
పరిశీలనాత్మకంగా కొంత అచ్చట దేవుని వాక్యం మనకు వస్తుంది కాబట్టి దాన్ని పరిశీలనాత్మకంగా మనం చదువుకుంటే ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. అలాంటప్పుడు ఎవరు ఏ బోధ చేసినా సరే మనం అజ్ఞానంగా ఉండం. పౌలు గారు లాంటి వాళ్ళు వాక్యం చెబుతుంటేనే ప్రతిరోజు వాళ్ళంతా కూడా లేఖనాల పరిశీలన చేశారంట బెరేయ సంఘస్థులు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, అలాంటి సంఘస్థులందరూ మనకి మార్గదర్శులుగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆ జాబితాలోకి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దాని వైపు మనం వెళ్ళిపోకుండా, అలా అజ్ఞానంలో బ్రతకకుండా మన సొంత రక్షణ భయంతో వణుకుతా కాపాడుకుంటకు మనం బాధ్యత కలిగి బ్రతుకుతాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి కొన్ని విలువైన మాటలతోనైనా మమ్మల్ని అందరినీ హెచ్చరించి బలపరిచి ఈ యొక్క టెక్నాలజీ రంగంలో ఉన్న మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాయన మా రక్షణ మేము చేజార్చుకోకుండా సోషల్ మీడియాలో తండ్రి ఎన్ని అబద్ధ బోధలు, ఎంతమంది అబద్ధ బోధకులు మీకు వాక్యాన్ని వక్రీకరించినా కూడా నాయన వాటి విషయంలో మేము తప్పిపోకుండా మీరు మా చేతులు పెట్టిన పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిరోజు పరిశీలనాత్మకంగా చదువుకుంటూ ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధ సంగతులు సరిచూచుకుంటూ నాయన మా సొంత రక్షణ విషయంలో భయంతో వణుకుతో కాపాడుకుంటూ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ సమయంలో నాయన మీకు వాక్యం మీద గౌరవంతో మీ సన్నిధికి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరినీ బట్టి స్తుతులు స్తోత్రం తండ్రి. విన్న వాక్యం తండ్రి వాళ్ళ హృదయాల ఫలించేలా కృపను అనుగ్రహించండి నాయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు నాయన మీకు కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఎంచబట్టడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వాటిని అర్థం చేసుకోలేక నాయన క్రైస్తవంలో తండ్రి ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలకు మేము వెళ్ళిపోకుండా వాక్యాన్ని తండ్రి పరిశీలనాత్మకంగా అర్థం చేసుకుంటూ మా అందరి మరునేత్రలు వెలిగించండి తండ్రి. లోకంలో ఉన్న మనుషుల మధ్య మనిషికి మధ్యన కుమార బంధానికి ఎన్నో కారణాలు కనపడుతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడుగా ఎంచబట్టడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అవన్నీ మాకు అర్థం చేయించండి తండ్రి. మేము అజ్ఞానంగా అంధకారంగా ఉండకుండా మేము ఏదైతే మాటలు వింటున్నామో ఆ మాటలను పరిశీలనాత్మకంగా అర్థం చేసుకుని కృపను అనుగ్రహించండి తండ్రి. అన్నింటినీ పరిశీలించి మేలైన దాన్ని ఎన్నుకుంటూ మా అందరికీ మరుణత్రాలు వెలిగించండి నాయన. ఇక స్థానిక సంఘంలో తండ్రి ఉన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. వ్యక్తిగతంగా తండ్రి వారి కుటుంబాల్లో మీరు చేస్తున్న ప్రతి మేళను బట్టి స్తోత్రం నాయన. ఈ సంఘానికి కాపరిగా మీరు నియమించిన అన్నగారిని బట్టి స్తోత్రం తండ్రి. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ సంఘంలో ఉన్న పెద్దలైన వారందరిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా మీ బిడ్డల తండ్రి ఎవరైతేనైనా రక్షణ భాగ్యం నోచుకోకుండా లోకానికిలో అంధకారంలో ఉన్నారు తండ్రి, అపాధిక కబంధ హస్తాల్లో ఉన్నారు తండ్రి, మరణ భయంలో ఉన్నారు తండ్రి, ఆ బిడ్డలు కూడా రక్షించుకుంటకు ఈ యొక్క సంఘమంతా తండ్రి ప్రయాసపడి కృపను అనుగ్రహించమని నాయన అలుపుడనైనా నేను మీ బిడ్డలతో మీ మాటలు పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనాలోచనగా అసందర్భమైన మాట్లాడితే దయతో నేను క్షమించమని ఉన్నతంగా మీకు వాక్యాన్ని నాకు నేర్పండి తండ్రి. నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికిస్తూ ఈ శరీరంలో ఉన్నంతకాలం అయినా మీకు మహిమకరంగా వాక్యాన్ని మీ బిడ్డలకు వివరించడానికి కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములోని ప్రార్థించి అడిగి వేడుకొలుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.